నమస్తే అండి. అయితే డ్రై ఫ్రూట్స్ కట్టర్ అనమాట. నేనైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడైతే కాస్ట్ రూ. 189 పడ్డదండి. యాక్చువల్‌గా నాకప్పుడు అంత ఐడియా లేదనమాట. మీషోలో గూడా ఉంటాయి గదా! వెతకొచ్చని. నేను వేరే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తూ దాంతో పాటు ఇది గూడా తీసుకున్నాను. కానీ మీషోలో అయితే ఇంకా చాలా హాఫ్ రేట్‌కే వస్తున్నాదనమాట. నేనైతే ఏదో ఒకటి ఒక లింక్ చూసైతే మీకు మీషో ప్రొడక్ట్ కూడా అయితే ఇస్తాను. కామెంట్‌లో అయితే పిన్ చేస్తాను. చెక్ చేయండి. ఇవైతే నేను జస్ట్ ట్రయల్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే జీడిపప్పేసి చూసాను. చు నీట్‌గా చాపయితున్నాయి కానీ ఆహ్, కొంచెం బలమైతే ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేస్తేనే అయితున్నాయండి. ఎందుకంటే ఇవి ఇంకా కొంచెం గట్టిగానే ఉంటాయి గదా! బాదాం అయితే ఇంకా కొంచెం చేతిలో పెట్టి చేస్తే మాత్రం వీలు కాలేదు. అందుకే మళ్ళీ కింద పెట్టి అయితే గట్టిగా ప్రెస్ చేస్తే నీట్‌గా చాప్ అయితున్నాయి. తర్వాత ఇవైతే మనం మిక్సీలో వేసి చేసుకోలేమండి డ్రై ఫ్రూట్స్. అంటే వేటిల్లో అయినా మనం కలుపుకోవాలన్నప్పుడు మిక్సీలో వేస్తే మాత్రం కొన్ని పొడైపోతాయి, కొన్ని ముక్కలు ముక్కలుగా అలాగే ఉండిపోతాయి. ఇట్లా సరిగా కావన్నమాట. ఇట్లా చాపింగ్ చేస్తే ఏంటంటే ప్రతీదీ నీట్‌గా సన్నగా చాలా బాగా చాప్ అయితున్నాయండి. చాలా యూజ్ అయితది. ఏదన్నా ఎక్కువ డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవడానికి, లేదంటే ఇలా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే. నెక్స్ట్ అయితే పిస్తా గూడా వేసి చూసాను. పిస్తా అయితే చాలా ఈజీగా ఫైన్‌గా చాప్ అయిపోయినాయండి. ఎందుకంటే ఇవి కొంచెం డెలికేటెడే ఉంటాయి. అంత గట్టిగా ఏమి ఉండవు కదా! అట్లా చాలా బాగా యూజ్ అయితుందండి. కాకపోతే మీషోలో అయితే ఇంకా చాలా తక్కువుంది కాబట్టి నేనైతే ఒక ప్రోడక్ట్ కూడా అయితే చెక్ చేసి మీకు ట్యాగ్ చేస్తాను. కంపల్సరీ చెక్ చేయండి. చాలా బాగా యూజ్ అయితుందండి. చాలా తక్కువ కాస్ట్ అది కూడా. కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.